నమస్తే K24 న్యూస్ బెజ్జంకి మండల కేంద్రంలో వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ఘనంగా జరిగాయి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిందని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరేల వీర మరణాలు ప్రజల్లో తిరుగుబాటు జ్వాలలు రగిలించాయని తెలిపారు. ఈరోజు బెజ్జంకి మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట అమరవీరురాలు చాకలి ఐలమ్మ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఎర్రజెండా ఆధ్వర్యంలో పేద ప్రజలు దొరలకు, నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి దొరలు లక్షల ఎకరాలు వారి ఆధీనంలో ఉండేటి. ఆ రోజు ఉన్నటువంటి పేద ప్రజల ద్వారా వెట్టి చేయించుకుంటూ వారిని పీడిస్తూ ఉండేది ఆ రోజు ఉన్నటువంటి దొరలు. ఆ రోజు ఉన్నటువంటి కుచ్చలపల్లి సుందరయ్య గారి నాయకత్వంలో ఆంధ్ర మహాసభ ఏర్పడి ఎర్రజెండా ఆధ్వర్యంలో ఆ రోజు పేద ప్రజలకు వెట్టి చాకిరి విముక్తి కోసం, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పేద ప్రజలను చైతన్యం చేసి వారిని దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసే విధంగా ప్రజలను చైతన్యం చేయడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు ఉన్నటువంటి ఎర్రజెండా ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యం చేయడం వల్ల చాకలి ఐలమ్మ గారు ఆ రోజు తను పండించిన పంటకు పన్ను కట్టను నేను అని దొరలకు వ్యతిరేకంగా పోరాడి ఆ రోజు తన పంటను కాపాడుకున్నటువంటి చరిత్ర. అట్లాగే చాకలి ఐలమ్మకు మద్దతుగా ఎర్రజెండా నిలబడి తన పంటను ఇంటికి చేర్చింది ఉన్నది. అట్లాగే చాకలి ఐలమ్మ పోరాట విజయంతో ఆ రోజు ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి కడవెండిలో ర్యాలీ జరుగుతూ ఉంటే ఆ రోజు దొరలు దాన్ని ఓర్వలేని దొరలు ఆ ర్యాలీ మీద కాల్పులు జరిపితే దొడ్డి కొమరయ్య గారు అమరుడైనాడు. ఆ దొడ్డి కొమరయ్య అమరత్వంతో తెలంగాణలో ఉన్నటువంటి పల్లెల్లో పెద్ద ఎత్తున సాయుధ పోరాటం విస్తరించి ఆ రోజు దొరలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఈ పోరాటం విజయవంతమై ఆ రోజు ఉన్నటువంటి 3000 గ్రామాల్లో ఎర్రజెండా 10 లక్షల ఎకరాలు దొరల నుంచి గుంజుకొని పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర ఎర్రజెండాది. ఆ కాలంలో ఉన్నటువంటి దొరలను గడీలు కూలగొట్టి దొరలను హైదరాబాద్ కు వెళ్లగొట్టి తరిమినటువంటి చరిత్ర ఎర్రజెండాకు ఉన్నది. ఆ రోజు ఉన్నటువంటి ఎర్రజెండా ఆధ్వర్యంలో ఈ నైజాం ఏలుతున్నటువంటి గోల్కొండ కోట